పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాన్ ఇండియా రేంజ్ లో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన తమన్నా ఇటీవల ఐటెం సాంగ్స్ తో మరింత పాపులర్ అయ్యారు. ఐటెం నంబర్స్ కు తమన్నా రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకుంటోంది. ఏకంగా ఒక్కో పాటకు 2 కోట్ల వరకు తీసుకుంటారని టాక్ ఉంది. 18 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తెలుగు, తమిళంలోకి వచ్చి టాప్ హీరోయిన్ గా రాణించింది తమన్నా. అయితే ఇటీవల మాత్రం అవకాశాలు కొంచెం తగ్గాయనే చెప్పొచ్చు. దీనికి కారణం కూడా స్వయంకృతాపరాధమే అని చెప్పొచ్చు. కెరీర్ లో పెద్దగా వదంతుల్ని ఫేస్ చేయని తమన్నా ఈ మధ్య అలాంటి వాటిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కూడా బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో లవ్ ట్రాక్ నడిపిన తర్వాతే మిల్కీ బ్యూటీపై ట్రోలింగ్స్ ఎక్కువయ్యాయి. విందులు వినోదాలకు ఈ జంట కలిసి తిరగడమే ఇందుకు కారణం. అలాగే తను ప్రేమించిన విజయ్ వర్మతో బ్రేకప్ కావడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వీరి బ్రేకప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ జంటగా ఎక్కడా కనిపించలేదు. కాగా ఇటీవల ఈమె తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేసి వేదాంతపు ధోరణితో కామెంట్ చేశారు తమన్నా. ప్రతి తప్పు పాఠాన్ని నేర్పిస్తుంది. మెరిసే ప్రతి వస్తువు వెనుక ఒక మెరవని కార్యముంది. మన నిర్ణయాలు, సంతోషాలు ఇవే అంటూ రాసుకొచ్చేది. జీవితంలో అద్భుతాలు జరగాలని ఎదురు చూడొద్దని, దాని బదులు మనమే అద్భుతాన్ని సృష్టించాలని మరో పోస్ట్లో పేర్కొంది. మొత్తం మీద ఈ బ్యూటీకి ఏదో ఒక అనుభవం పెద్ద పాఠాన్ని నేర్పించిందని మాత్రం అర్థమవుతోంది. అది ప్రేమలో విఫలం కావడమేనా అని నెటిజన్లు ప్రశ్నలు వేస్తున్నారు. ఆ మధ్య కొంచెం బొద్దుగా కనిపించినా ఇప్పుడు మళ్లీ స్లిమ్ గా తయారైంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఓ తెలుగు మూవీ, ఓ హిందీ మూవీ, మరో వెబ్ సిరీస్ ఉన్నాయి.